మనం శ్రీరామనవమి ఎందుకు చేసుకుంటామో మీకు తెలుసా? కొంతమంది ఆ రోజు శ్రీరాముడు పుట్టినరోజు కాబట్టి అని అంటారు. ఇంకొంతమంది అయితే ఆ రోజు సీతారాములు పెళ్లి రోజు అని అంటారు. అయితే నేను చెప్తా, వీడియో చివరి దాకా చూడండి. విష్ణుమూర్తి అవతారమే శ్రీరాముడని మనందరికీ తెలుసు. అయితే ప్రతి మానవుడు ఎలా బ్రతకాలో, తన ధర్మాన్ని తాను ఎలా రక్షించాలో తాను బ్రతికి చూపించాడు శ్రీరామచంద్రుడు. తనకి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు శ్రీరాముడు ఎలా ఉన్నాడో, అదే టైంలో అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా శ్రీరాముడు అలానే ఉన్నాడు. సుఖదుఖాల్లో, లాభ నష్టాల్లో ఒకేలా ఉండాలని మనకు శ్రీరాముడు నేర్పించాడు. తన భార్యని రావణుడు ఎత్తుకెళ్లాడని ధర్మబద్ధంగా యుద్ధం చేసి తన భార్యను తన దగ్గరికి తెచ్చుకున్నాడు. తలపడేది ఎంత పెద్ద సమస్యతో అయినా వెనకడుగు వేయకుండా ధర్మంగా గెలవాలని రాముడు మనకి నేర్పించాడు. గెలిచిన బంగారు లంక తన కళ్ళ ముందే ఉన్నా కూడా తన మాతృభూమే ముఖ్యమని లంకని ఈజీగా వదిలేసి వచ్చిన దేశభక్తుడు శ్రీరాముడు. రాజుని జనం అనుసరిస్తారని, నిర్దోషి అని తెలుసు కూడా ఎంతో కష్టంగా భార్యని అరణ్యాలకు పంపి తన రాజ కర్తవ్యాన్ని నిర్వర్తించాడు శ్రీరాముడు. తండ్రి మాట జవదాటని కొడుకుగా, ఏకపత్ని వ్రతుడిగా, ఆదర్శ సోదరుడిగా, మచ్చలేని మహారాజుగా ఇన్ని కష్టాలు పడిన ధర్మాన్ని వదలని శ్రీరాముడికి తనకు తానే సాటి. ఈ బంగారు తండ్రి పుట్టిన రోజే శ్రీరామనవమి. త్రేతాయుగంలో చైత్రమాసంలో చైత్రసిద్ధ నవమి నాడు పునర్వసి నక్షత్రంలో మన శ్రీరాముడు పుట్టాడు. అందుకే మనం అంతా శ్రీరామనవమి చేసుకుంటాం. అయితే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం జరుపుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఈ లింక్ క్లిక్ చేసి అలానే జై శ్రీరామ్